ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇగో ఇలా డిజైన్ చేతులకు ఇప్పుడు ట్రెండింగ్ ఏది నడుస్తుందో ఆ డిజైన్ మనం చేతులకు ఆప్యాన్స్ చీరలుగా మ్యాచింగ్ కలర్ తీసుకొని ఇక బార్డర్ కలర్ తీసుకున్నా. నేను బార్డర్ కట్ చేస్తున్నా. ఆప్యాన్స్ అంటే మొత్తం గొలిచినాక కుట్టినాక 5 ఇంచులన్నర ఉండాలి. ఇప్పుడైతే వెడల్పు ఎంత తీసుకోవాలి, పొడుగు ఎంత తీసుకోవాలి, ఒక 8 ఇంచుల పొడుగు తీసుకుంటున్నా నేను. 8 ఇంచుల పొడుగు ఇట్లా తీసుకొని ఇటు నుంచి 8 ఇంచుల పొడవు 5 ఇంచులు సంఖ పొడవు తీసుకొని 3 ఇంచులు తక్కువ చేసి 4 ఇంచులన్నర 5 ఇంచులు తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మీద కొలతలు చూపిస్తా. లైనింగ్ తీసుకున్నా. లైనింగ్ వచ్చేసి కొంచెం వెడల్పు తక్కువ ఉంది. 8 ఇంచులు కరెక్ట్గా 8 ఇంచులు కుట్టినాక 5.5 రావాలి. ఇక్కడ 4 ఇక్కడ 8 తీసుకున్నా. 3 తక్కువ చేసిన. ఇప్పుడు ఈడ సంఖ పిలకలు పడతాయి, కొంచెం వెడల్పు తక్కువ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇట్లా అన్ని చేతులు ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకోవాలి లైనింగ్. ఇప్పుడు తీసుకొని ఇక్కడ పైన మిగిలింది కదా క్లాత్, ఆ ప్యాన్స్ ఇప్పుడు పొడవు అనిపిస్తున్నాయి కానీ మనం అంతా కుట్టినాక డిజైన్ కుడితే 1 ఇంచున్నర క్లాత్ పోతుంది, వేస్ట్ అవుతుంది. అది పోయినాక మనకు 5 ఇంచుల 4.5 ఎంత కావాలనుకుంటామో, ఎవరికి ఎంత పెట్టాలనుకుంటామో అంత చూసుకోవచ్చు. డిజైన్ కుడతాం కాబట్టి 8 ఇంచులు తీసుకున్నా. ఇది వచ్చేసి మధ్యలో చేతుకు మధ్యలో 3 ఇంచుల వెడల్పు, చేతి ఎంత ఉంటే అంత 8 ఇంచుల పొడవు తీసుకున్నా. ఇది దానికి డిజైన్ పెట్టడానికి. ఇప్పుడు ఈ పీసులు ఉన్నాయి కదా, ఇక్కడ సంఖ పిలకలు చేతుకు అక్కడొకటి ఇక్కడొకటి అతికియచ్చు. నేను సంఖ పిలకలు ఎట్లా కట్ చేసుకోవాలనో చూసి కట్ చేస్తున్నా. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రేట్గా కట్ చేస్తున్నా. చేతి ఎట్లుందో అట్లా కట్ చేయట్లేదు. ఇది చేతులది మనకు ఇప్పుడు 2 పీసులు వచ్చినాయి. 2 పీసులు వచ్చేసి బార్డర్ ఒకసారి చెక్ చేస్తున్నా ఎంత వస్తుంది అనేది, ఒక్కొక్క పీస్ ఎంత వస్తుంది అనేది. ఇందులో 3 పీసులు వస్తాయి. 3 పీసులు 2.5 వెడల్పు. 2 పెట్టాలి కానీ 2.5 పెడుతున్నా ఉన్నది కదా అని 2.5 3 పీసులు. 2 మడతలు ఉంది కాబట్టి 6 పీసులు వస్తాయి. చూడండి, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేసి చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఎంతవరకు కరెక్ట్ చూపిస్తా మీకు. ఇప్పుడు ఇవి 6 పీసులు తీసుకున్నాం. 6 పీసులు మధ్యలో పెట్టడానికి క్లాత్. ఈ చేతి కూడా స్ట్రేట్గా కట్ చేసుకుంటా, మిగతాది కుట్టినాక కట్ చేసుకోవచ్చు. ఇవి కట్ చేశాను కదా, ఇప్పుడు కుట్టి చూపిస్తా. కుట్టి నీట్గా మీకు పర్ఫెక్ట్గా చూపిస్తా. రెడ్ కలర్ మిషన్ పైన పోయినాక రెడ్ కలర్ కట్ చేసుకుంటా. రెడ్ కలర్ ఉంది చీరలా. ఇప్పుడు వచ్చేసి కుట్టడం ఎట్లా కుట్టుకోవాలో మీకు చూపిస్తా. చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు. ఎవరికైనా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద టైలరింగ్కి సంబంధించిన ఏవి కావాలన్నా షాపింగ్ చేయొచ్చు, కింద లింక్ ఇస్తా. ఇప్పుడు రెడ్ కలర్ కట్ చేసా. సేమ్ సేనింగ్ క్లాత్ ఇది ఎట్లుందో అట్లా ఈ 8 పీసులు కట్ చేసా. ఇవి 6 వచ్చాయి కదా, అవి 8 కట్ చేసా. ఇప్పుడు ఇవి 2 పీసులు మధ్యలో క్లాత్ అతుకొస్తుంది కాబట్టి 2 పీసులు ఉంటే ఏం కాదని తీసుకున్నా. ఇప్పుడు ఇది చేతికి అతికిచ్చారు సంఖ పిలకలు. ఇప్పుడు ఇది 8 ఇంచులు ఉంది, 3 ఇంచుల వెడల్పు ఉంది. దీనికి ఒక ముక్క మనకు బ్లౌజ్ ఏదైతే కుడుతున్నామో అది అతికిస్తాము. కొంచెం స్టార్టింగ్ అనిపిస్తుంది కదా, మరి లైనింగ్ అనిపిస్తుంది ఇది అతికియకుంటే. అందుకని ఒక చిన్న పీస్ అతికిచ్చి ఇప్పుడు ఇది దీనిపైన మనకి ఇవి ఉంటాయి కదా, ఇవి ఇట్లా మడత పెట్టి లాస్ట్కు అన్ని ఇట్లా మడత పెట్టి లాస్ట్కి కుట్టేసుకోవాలి. రెడ్ కలర్వి, బ్లూ కలర్వి మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి, లైక్ చేసి చూడండి. మీకు ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్లో తెలియచేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. మీకు నేనేమన్నా మిస్టేక్ చేసి ఉంటే కూడా నాకు కామెంట్లో తెలియచేయండి, చెప్పండి. నేను ఏదైతే కుడతానో రోజు, నేను ఏదైతే నేర్చుకున్నానో 25 సంవత్సరాల నుంచి ఏదైతే కుడుతున్నానో మీకు అదే చూపిస్తున్నా. కొత్తగా నేర్చుకొని కొత్తగా అయితే ఏం కాదు, నేను కుట్టేదే మీకు చూపిస్తున్నా. చూడండి, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను ఫాలో గారి.
రోజు మీకు ఒకరోజు తప్పించి ఒకరోజు వీడియో మీకు అర్థమవుతుంది. మొత్తం రెడ్ కలర్, బ్లూ కలర్ అన్నీ ఇట్లా చేసి పెట్టిన. ఇప్పుడు వచ్చేసి కుట్టేసి పెట్టిన. ఇప్పుడు ఇట్లొచ్చి ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. పైన కొంచెం ఆపించి వదిలేయాలి, కుట్టుకు పోతుంది కదా చేతి కుట్టేటప్పుడు. ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా నీట్గా మనం ఫస్ట్ ఏదైతే ఇట్లా మడత పెట్టి అతికిచ్చామో అదే కుట్టు మీద రావాలి. మధ్యలో ఎక్కడ పడితే అక్కడ కుట్టు వస్తే మళ్ళీ కుట్లు కనిపిస్తాయి బయటికి. కుట్టు ఎక్కడ కనిపించొద్దు. తిరగమల్ల కూడా చేతుకు కుట్టినాక కూడా మనకు తిరగమల్ల కనిపించొద్దు. అంత నీట్గా చూపిస్తాం మీకు పర్ఫెక్ట్గా. ఎక్కడ కూడా కరెక్ట్ చూడండి. ఇప్పుడు బ్లూ కలర్ 2 పెడుతున్నా. ఈ లాస్ట్ కుట్టు రావాలి. మధ్యలో కూడా వస్తే మళ్ళీ కుట్టు కనిపిస్తుంది ఇంకొకటి పెట్టినా కానీ. అందుకని బ్లూ కలర్ 2, రెడ్ కలర్ 2. చీరలో రెడ్ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. అందుకని మీకు చూపిస్తున్నా. చూడండి బ్లౌజు మొత్తం కూడా చాలా వీడియోలలో కుట్టి చూపించాను కదా. ఓన్లీ డిజైనే కదా. మీకు డిజైన్ చూపిస్తే బ్లౌజ్ అన్ని బ్లౌజులు లాగానే ఉంటుంది కాబట్టి మీరు కుట్టుకుంటారని ఓన్లీ డిజైనే పెట్టి చూపించాను. ఆ ప్యాంట్స్ మనకు మొత్తం కుట్టినాక మనకు ఎవరికి ఎంత కావాలో అంత కట్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్ అయితే ఎక్కువనే తీసుకోవాలి క్లాత్, తక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు రెడ్ కలర్ మొత్తం అన్నీ ఈ విధంగా నీట్గా అతికించుకోవాలి. రెడ్ కలర్వి 8 తీసుకున్నా, బ్లూ కలర్వి 6 తీసుకున్నా. ఎన్నైనా తీసుకోవచ్చు మన ఇష్టం. పుల్యాన్స్కు ఇంకా ఇప్పుడు ఎన్ని తీసుకున్నామో అన్ని వాడతాయి పుల్యాన్స్ కాబట్టి. అట్లా నీట్గా ఎంత దగ్గర మనకి ఇష్టం ఉన్నంత దగ్గర ఇలా పీసులు కట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది. మనం అప్పుడే మడత పెట్టి కూడా కుట్టొచ్చు. అట్లయితే కొంచెం ఇంత నీట్గా రాదని మీకు చూపిస్తున్నా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా, షాపింగ్ బయటికి పిల్లలు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి షాపింగ్ చేయలేని వాళ్ళు ఉన్నా షాపింగ్ చేయొచ్చు. లైక్ చేసి చూడండి. లాస్ట్ వరకు ఇలా అతికించుకోవాలి. ఎన్ని ముక్కలు పడితే అన్ని అతికించుకోవాలి. అవసరం ఉన్నన్ని, ఎవరి ఇష్టం వచ్చిన ఇన్ని అని కొలత ఏం లేదు, మన ఇష్టము. ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం కరెక్ట్ రాలే అని మళ్ళీ అతికిస్తున్నా. నీట్గా రాలేదని ఇట్లా కుట్టుకోవాలి. అది కొంచెం నీట్గా పెట్టలేను కాబట్టి మనం కుడుతూ దారం తెగిపోయింది. కొంచెం ఇట్లా కుట్టుకోవాలి. మొత్తం ఇట్లా కుట్టి ఇక్కడ సైడ్ నీట్గా కుట్టు పెట్టుకోవాలి. 2 సైడ్ల కుట్టు పెట్టుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది. నేను కూడా రోజు ఒకటి కొత్తది నేర్చుకొని కొత్తగా ఆలోచించి మీకు చూపిస్తా. లైక్ చేసి చూడండి. మన ఛానల్ ఫాలో కాండి. నేను పెట్టే వీడియో పెట్టంగానే మీ దగ్గరికి వస్తుంది. మీరు కూడా చూసి నేర్చుకొని ఇంకా 10 మందికి నేర్పించిన వాళ్ళు అవుతారు. మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఏదో ఒకటి నేర్చుకుంటేనే బాగుంటుంది. ఓన్లీ ఎవరింటికి పోయేది లేదు, ఎక్కడ షాప్కి పోయేది లేదు. ఇంట్లోనే ఉండి నేర్చుకుంటాం కాబట్టి మిషన్ ఉన్న వాళ్ళందరూ ఇలా ట్రై చేసి మీ బ్లౌజులు మీరే కుట్టుకోండి. ఇప్పుడు ఇలా రెడీ అయింది మొత్తం కుట్టినాక. నేనైతే ఈ 8 ముక్కలు రెడ్ కలర్ పెట్టిన, 6 అవి పెట్టిన. ఇట్లా అయింది. ఇప్పుడు ఈ 2 ముక్కలు ఉన్నాయి కదా ఈ 2 ముక్కలను మంచిమల్ల తిరగమల్ల ఎక్కడుందో చూసుకొని మంచిమల్ల ఒక్క దిక్కు వచ్చేటట్టు చూడాలి. 1కి 2 సార్లు ఆలోచించి మంచిమల్ల ఎక్కడైతుందో మంచిమల్ల మళ్ళీ ఇప్పుడు మనం కుట్టింది కూడా మంచిమల్ల వచ్చేటట్టు చూసి ఇలా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. మధ్యలో రావాలి కుట్టు. ఎక్కడ పడితే అక్కడ రావద్దు, మధ్యలో రావాలి. ఎందుకంటే మనకు చేతు 4.5 ఇంచులే ఉంటుంది కాబట్టి నేను 8 ఇంచులు తీసుకున్నా కాబట్టి ఎంతనైనా కుట్టుకోవచ్చు, ఎంతనైనా కట్ చేసుకోవచ్చు. మనకి ఇబ్బంది కాదు. ఎందుకంటే ఫస్టే మనం చిన్నగా కట్ చేసినాం అనుకో కుడుతూ చిన్నగా అవుతుంది. చిన్నగా అయినాక మనం అతికియలేము. పెద్దగా ఉంటే కట్ చేసుకోవచ్చు, చిన్నగా ఉంటే అతికియలేము. ఎప్పటికైనా మనము కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. మనం చేతులు మన బ్లౌజ్కి ఎప్పుడైతే అతికిస్తామో అప్పుడు కొలత తీసుకొని మిగతా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇవి మధ్యలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 సేమ్ కుట్టాను కదా, మంచిమల్ల పైన కూడా నీట్గా కుట్టేసుకోవాలి. 2 సేమ్ వచ్చిందా లేదా చూసుకొని అనగడానికి కూడా కుట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా అనగడానికి
అక్కడ సైడ్ పెట్టా కదా, ఇక్కడ సైడ్ పెట్టలేదు, ఇక్కడ కూడా పెడుతున్నా. ఎందుకంటే అనగడానికి పెడితే మళ్ళీ లేచినట్టుగా అనిపించదు. ఎప్పుడు కూడా మనకు తిరగమల్ల చూస్తే, మనకు లైనింగ్ కుట్టినాక కూడా తిరగమల్ల చూస్తే ఒకేలాగా ఉండాలి, మంచి మల్ల చూస్తే ఒకేలాగా ఉండాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి రెండు వైపులా. ఇట్లా రెండు వైపులా నీట్గా కట్ చేసుకొని, ఇప్పుడు మనకు చేతు ఏదైతే మనం లైనింగ్ కట్ చేసి సంక పేలికలు అతికిచ్చాయి, సంకలు టైట్ పట్టేసినట్టు అవుతుందని అతికిచ్చా. వెడల్పు తక్కువ ఉందని చెప్పా కదా, ఇప్పుడు అతికిచ్చాను. అతికిచ్చి ఇప్పుడు కరెక్ట్గా స్ట్రేట్గా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే నేను గుర్తు పెట్టానో ఆ విధంగా కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు డిజైన్ మాత్రమే కనిపించాలి. ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ పడితే అక్కడ కనిపించద్దు. అందుకని నీట్గా పర్ఫెక్ట్గా ఇలా ఏడైతే గుర్తు పెట్టామో ఆ గుర్తు పైన కుట్టు పెట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టు పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఇక ఎక్స్ట్రా కట్ చేసుకొని చిన్న చిన్న కాట్లు కూడా పెట్టుకోవాలి, లేదా మన ఇష్టం. ఇలా ఉల్టా మలుపుకొని మంచి మల్ల పైన నీట్గా లాస్ట్లో కుట్టేసుకోవాలి. ఇక్కడి వరకే కుట్టేయాలి. ఈ రెడ్ కలర్ పైన మాత్రం కుట్టు రాకుండా ఏడు వరకే కుట్టేసి ఆపి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆడ కుట్టు వస్తే మనకు గలీజ్గా కుట్టినట్టు అనిపిస్తుంది. అందుకని ఇక్కడ కుట్టు రాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి నీట్గా కుట్టుకోవాలి. కుట్టు వేసినట్టు కూడా ఉండొద్దు, అంత నీట్గా రావాలి. మనం కుట్టు పెట్టినట్టు కూడా కనిపించొద్దు, అంత బాగా రావాలి. ఇక్కడ కింద అయితే కరెక్ట్గా రెడీ అయింది. మనకు తిరగమల్లకు తిప్పి చూసి ఇప్పుడు చేతి ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో ఇగో 5.5 ఉంది. ఇంకా కుట్టినాక ఇంచు కుట్టులో పోతుంది, 5 ఉంటుంది మొత్తం చేతు. ఇక్కడ వచ్చేసి 2.5 ఉంటే సరిపోతుంది. సాక పొడుగు ప్యాన్స్ కాబట్టి 2.5. మనకు కుట్టులకు ఇంచు వదిలేసి 2.5 ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇగో ఇలా కట్ చేసుకోవాలి. ఎంతుందో చూసుకొని కుట్టినాక 2 సరిపోతుంది. నీట్గా మనకి చేతి ఏ షేప్ అయితే ఉంటుందో ఆ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఎంత బాగా రెడీ అవుతుంది అంటే మొత్తం కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. కొంచెం ఎక్కడ కూడా లేచినట్టు ఉండకుండా నీట్గా పర్ఫెక్ట్గా రావడానికి చుట్టూ కూడా కుట్టు పెట్టుకోవచ్చు. నేను ఈ మధ్యలో మాత్రం కొంచెం కుట్టు పెడదామని అనుకుంటున్నా. ఎందుకంటే వెనుకకు తిప్పి చూస్తే మనకు ఇగో కరెక్ట్ వచ్చింది. చూస్తే ఇగో 2 సేమ్ రావాలి, ఇక్కడ పెట్టిన సేమ్ రావాలి.